అందరికీ నమస్కారం. నా పేరు రమ. అగ్రిమెంట్ వైఫ్ 33వ భాగం. రచయిత నీలిమ గారు. అదేం లేదు, నాకన్నా నువ్వే అందంగా ఉన్నావని అంటుంది అమృత అద్దంలో తనని తాను చూసుకుంటూ. అంత లేదు వదినా, ఏదో నేను ఫీల్ అవుతున్నా అని అలా చెప్తున్నావే కానీ నీ అందం దగ్గర మేమెంత చెప్పు, గుమ్మం ముందు దిష్టి బొమ్మలాగా ఉంటాను, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే అని అంటుంది ఐసు. అమ్మయ్య, ఇన్ని రోజులకు నిజం ఒప్పుకున్నావు, చాలా మంచిది. నేను ఎప్పుడన్నా సరే కాదని నా మీద గొడవ చేస్తుంది, అలాంటిది ఆలస్యమైనా ఈరోజు నిజం తెలుసుకున్నావని అంటారు పార్వతి గారు. ఏదో వాళ్ళ వదిన దగ్గర ఇంకో 4 సార్లు పొగిడించుకుందామనుకుని తను అలా అంటే కాదు అని వాదించి అమృత తనని బాగా పొగుడుతుందని ఎక్స్‌పెక్ట్ చేసిన ఐషూకి వాళ్ళ అమ్మ ఇలా అనేసరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. నువ్వెప్పుడొచ్చావే తల్లి, పోయి నీ దగ్గర అన్నానా నేను? నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అయినా ఎవరికైనా సరే తల్లి అందమే కూతురికి కూడా వస్తుందంటారు. నాకు కూడా అలానే వచ్చింది, ఏం చేస్తాం అని జాలిగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఐసు. వెళ్తున్న తన వైపే చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటారు పార్వతి గారు. అమృత మాత్రం వాళ్ళ అత్తయ్య వైపే చూస్తుంది చిరుకోపంగా. ఎప్పుడూ తనని అలా ఏడిపిస్తారా అన్నట్లు. ఏంటి అలా చూస్తున్నావు? మీ ఆడబిడ్డని నేను అనేసరికి నా మీద కోపం వచ్చేస్తుందా? తను నీ ఆడబిడ్డ కన్నా ముందు నా కూతురు, నేను ఎన్నైనా అంటాను అని నవ్వుతూ చెప్పి కోడల్ని పూర్తిగా పరిశీలిస్తారు. లైట్ గ్రీన్ కలర్ లెహంగా, మధ్యలో సన్నగా ఉన్న నడుముని లెహంగా చున్నీతో కవర్ చేసి దానిపైన సన్నని స్టోన్ చైన్ వడ్డానం, వాటికి మ్యాచింగ్గా ఉండేలా చేతులకి స్టోన్ బ్యాంగిల్స్, మెడలో చిన్న స్టోన్ నెక్లెస్, వాటికి తగ్గట్టుగానే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా అప్లై చేసిన లిప్ బామ్, ఇంకేం మేకప్ లేకపోయినా కూడా అందంగా ముద్దుగుమ్మలా మెరిసిపోతుంటే నా కోడలికి రంగు తక్కువైనా సరే అందానికి ఏమీ తక్కువ లేదు, చూడు ఎంత అందంగా మెరిసిపోతుందో దేవకన్యలాగా అని తన చెక్కిలని ముద్దాడుతూ అంటారు పార్వతి గారు. నువ్వు నీ కోడల్ని తర్వాతైనా ముచ్చటించుకుందు గాని టైం అయిపోతుంది, అవతల త్వరగా వస్తే పార్టీని స్టార్ట్ చేద్దామని అంటారు భాస్కర్ గారు అక్కడికి వస్తూ. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్, వెల్కమ్ టు విశాల్ లవ్స్ అమృత సంగీత్ పార్టీ అని అంటుంది ఐసు స్టేజీ మీద నించొని. మన హీరో విశాల్ గారు వచ్చేశారు, మరి హీరోయిన్ ఏంటి ఇంకా రాలేదు? తను కూడా వస్తే పార్టీని స్టార్ట్ చేసేస్తాం కదా. ఓహో మర్చిపోయాను, హీరో గారు ఎదురుగా వెళ్ళి హీరోయిన్కి స్వాగతం పలకాలా? అలా అయితేనే వస్తారా హీరోయిన్ గారు అని అంటుంది ఐసు కావాలనే. అవునవును, మీ అన్నయ్య మా చెల్లికి ఎదురుగా వెళ్ళి స్వాగతం పలకాలి, అలా అయితేనే మా చెల్లి అయిన హీరోయిన్ గారు ఈ ఫంక్షన్కి అటెండ్ అవుతారని అంటాడు ప్రసాద్ మైక్ తీసుకొని స్టేజ్ మీదకి వస్తూ. హలో హలో, ఏంటి మీరిద్దరూ హీరో హీరోయిన్ అని తెగ అంటున్నారు? హీరోయిన్ కన్నా హీరోకే క్రేజ్ ఎక్కువ ఉంటుంది, ఆ విషయం కూడా మీకు తెలియదా అని అంటాడు. అఫ్కోర్స్ హీరోకి క్రేజ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఎంత ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్ అయినా సరే పడగొట్టగలిగేది ఒక హీరోయిన్ మాత్రమే కదా, కాబట్టి తనకి అంతకన్నా ఎక్కువ క్రేజ్ ఉన్నట్టు అని ఒకేసారి అంటారు ప్రసాద్ ఐషు. అవునులే, ఇదైతే నిజమే, ఎలాంటి వాడినైనా సరే పడగొట్టేస్తారు ఈ అమ్మాయిలు, పులిలా ఉన్న వాళ్ళనైనా సరే అని మనసులో అనుకుంటాడు విశాల్. మా మాటకి మీకు ఎవరికైనా అభ్యంతరం ఉందా? మీరు కూడా కోరుకుంటున్నారా హీరో వెళ్ళి హీరోయిన్కి ఎదురుగా రావాలి అని ఐషు అనేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సరదాగా అమ్ముకి సపోర్ట్ చేస్తూ అవును వెళ్ళాలి వెళ్ళాలి అని అంటారు. చిరుకోపంగా చూస్తాడు విశాల్ అందరి వైపు. ఈ మేడం గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది అని అనుకుంటూ అప్పుడే కరెక్ట్గా అమ్ము ఇంటి గుమ్మం వరకు వచ్చేసరికి అదిగో పెళ్లికూతురు వస్తోంది, వెళ్ళాలి, ఆహ్వానం పలకాలి అని ఐషు అటువైపు చూస్తూ మైక్లో చెప్పేసరికి అందరూ కూడా అటువైపే చూస్తారు. ప్రిన్సెస్లా తన మదిని దోచుకున్న ప్రియసఖి అందంగా మెరిసిపోతూ అడుగులో అడుగు వేస్తూ వస్తూ ఉంటే చిన్న చిరునవ్వుతో ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు విశాల్. అప్పటి వరకు వెళ్ళను నేనే ఎక్కువని వాదించిన విశాల్ బాబు అమ్ముని చూడగానే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా కూర్చున్నవాడల్లా పైకి లేచి అడుగులో అడుగు వేస్తూ చుట్టూ కూడా పట్టించుకోకుండా తన వైపే చూస్తూ తనకు దగ్గరగా వెళ్తాడు ప్రసాద్. ఐషు ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు, హాయ్ హై ఇచ్చుకుంటూ. కొడుకు కోడలి వైపు చూస్తూ వస్తూ ఉండడం గమనించిన పార్వతి గారు తనని వదిలేసి ఆవిడ ముందుకి వెళ్ళిపోతారు పార్టీ జరిగే ప్లేస్కి. చూసావా, నీ కొడుకు ఇంతమందిలో ఇప్పటి వరకు వాడే గొప్ప అని వాదించాడు, మన అమ్ము తల్లిని చూడగానే సైలెంట్గా తనకి ఎదురు వెళ్తున్నాడని చిన్న చిరునవ్వుతో అంటారు భాస్కర్ గారు అక్కడికి వచ్చిన పార్వతి గారితో. ఎవరైనా అంతే కదా, భార్యకి దాసోహం అవ్వాల్సిందే, ఒకప్పుడు మీరు కూడా అవ్వలేదా ఏంటి? గుర్తు తెచ్చుకోండి, మీరు కూడా నా కోసం అలానే వచ్చారు అని అంటూ కళ్ళెగరేస్తూ అంటారు పార్వతి గారు.
అవునవును. ఏం చేస్తాం? మీ ఆడవాళ్ళలో అయస్కాంతం ఉంటుంది. మేము కూడా ఏదో మ్యాజిక్ ఉన్నట్లుగా మీ వెనుక తిరుగుతూనే ఉంటాం కానీ తీరా పెళ్ళయ్యాకే కదా తెలుస్తుంది. ఏదైనా 3 నాళ్ళ ముచ్చటే అన్నట్టుగా 3 రోజులు బానే ఉంటుంది. నాలుగో రోజు తెలుస్తోంది. అందులో ఉన్న అవస్థలు అన్నీ కూడా. పాపం నా కొడుకు కూడా ఇప్పటివరకు ఎలాంటి టెన్షన్‌లు, గోల లేకుండా ఒంటరిగా బతికినవాడు ఇప్పుడు ఈ బంధంలో బందీ అయిపోతున్నాడు. ఇంకేం చేయలేం. ప్రజాధర్మం అంతే కదా! మేము మీ దగ్గర బందీ అవ్వాల్సిందే అని వేదాంత ధోరణిలో అంటారు భాస్కర్ గారు. వీళ్ళిలా మాటల్లో ఉండగానే అమృత దగ్గరికి వెళ్ళి లుకింగ్ గార్జియస్ మై ప్రిన్సెస్ అని అంటాడు విశాల్. తన కళ్ళల్లోకే అడ్మైరింగ్‌గా చూస్తూ ఆమె ముందు అతని చెయ్యి చాపి అందంగా సిగ్గుపడుతూ అతని చేతిలో చెయ్యి కలిపి అతని అడుగులో అడుగు వేస్తూ ఇద్దరూ కూడా వాళ్ళ కోసం కేటాయించిన సీట్లలో వెళ్ళి కూర్చుంటారు. చూసారా? హీరోని గొప్ప అని ఎవరైతే డైలాగ్స్ చేశారో వాళ్ళే నేరుగా వెళ్లి హీరోయిన్‌ని తీసుకొని వచ్చారు కాబట్టి ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ప్రోగ్రామ్ అని అంటుంది ఐషు. చూసారా మేడం, మీ వెనుక ప్రేమతో మేము తిరిగేలా చేస్తున్నారు తమరు. కానీ నలుగురిలో నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. ఏం చేస్తాం కలికాలం అని అమృత చెవిలో చిన్నగా చెప్తాడు విశాల్. అవునవును. అందరి మధ్య మీరేమో మా మాట విన్నట్టుగా బిల్డప్ కొడతారు. కానీ రేపటి నుంచి మాత్రం మేమే మీ మాట వినాలి. ఆ విషయం ఎవరికీ తెలియదు కదా! అలా తెలియకుండానే ఇప్పుడు మీరు మేనేజ్ చేస్తున్నారు అని తిరిగి కౌంటర్ వేస్తుంది విశాల్‌కి. అవునవును. నేను కూడా చూస్తాను. రేపటి నుంచి నువ్వు నా వెనక ఎంతలా తిరుగుతావో అని ఐబ్రో రైజ్ చేస్తూ చెప్పి అప్పటికే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఏదో మాట్లాడుతూ ఉన్న ఐసు వైపే దృష్టి నిలుపుతారు ఆ ఇద్దరు కూడా. సరిగ్గా అప్పుడే ఒక కారు లోపలికి ఎంటర్ అవుతుంది. గేట్ దగ్గర పార్కింగ్ ఏరియాలో కార్‌ని ఆపి హుందాగా దిగుతాడు. బ్లాక్ కలర్ ట్రోల్ జీన్స్, వైట్ కలర్ టీ షర్ట్ వేసుకొని హాట్ లుక్‌లో ఉన్న చైతూ వస్తాడు. తనతో పాటు వాళ్ళ పేరెంట్స్‌ని కూడా తీసుకొని వస్తాడు. విశాల్ ఆహ్వానం మేరకు చైతూని చూసి ఆశ్చర్యపోతుంది అమృత. నేను చెప్పలేదు కదా! ఎలా అని అనుకుంటూ ఆల్రెడీ విశాల్ వాళ్ళ గురించి ముందే చెప్పాడు కాబట్టి వాళ్ళకి ఎదురు వెళ్తూ రండి. చాలా లేట్ అయిపోయారు. ఈ పాటికే వచ్చి ఉండాల్సింది కదా మీరు అని అంటారు భాస్కర్ గారు. లేదు లేదు బాబు ముందుగానే చెప్పాడు. కాకపోతే నాకే కొంచెం పనుండి లేట్ అయిందని నవ్వుతూ అంటారు చైతు వాళ్ళ నాన్నగారు. మాట్లాడుతూనే విశాల్ వాళ్ళ దగ్గరికి రావడంతో హలో అంకుల్ అని వాళ్ళని పలకరించి చైతుకి హగ్‌తో విష్ చేస్తాడు విశాల్. ఎలా ఉన్నావు తల్లి అని ఆప్యాయంగా అడుగుతారు చైతు వాళ్ళ అమ్మగారు. అమృత దగ్గరికి వెళ్ళి తన చెంపల మీద చెయ్యి వేసి నిమురుతూ బావున్నాను ఆంటీ. మీరెలా ఉన్నారు? బావున్నారా అంకుల్ అని అడుగుతుంది అమృత చిన్న చిరునవ్వుతో వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తూ. గుర్తున్నామా మేము? నా పేరు శ్రీదేవి. ఈయన పేరు విఘ్నేష్. మేము అని ఇంకేదో చెప్పబోతున్న చైతు వాళ్ళ అమ్మగారి మాటలకు బ్రేక్ ఇస్తూ ఆంటీ ఇది టూ మచ్. మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను అని చిరుకోపంగా అంటుంది అమృత. ఏమో నీకు మేము గుర్తున్నామో లేదో అని కొంచెం డౌట్ వచ్చిందిలే. కనీసం అక్కడికి వచ్చినప్పుడైనా మా దగ్గరికి రావడం కూడా లేదు కదా నువ్వు అని అలిగినట్లుగా అంటారు శ్రీదేవి గారు. చైతు మాత్రం ఇవన్నీ పట్టించుకునే స్థితిలో అస్సలు లేడు. అతను అక్కడ అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా అతని కళ్ళు స్టేజ్ మీద ఉన్న ఐసు వైపే ఉన్నాయి. సరిగ్గా అప్పుడే ఇంకో కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి స్టైల్‌గా మాస్ లుక్‌లో ఉన్న కృష్ణ దిగుతాడు.
నీకు అన్నింట్లోనూ హుషారు ఎక్కువే అని చిన్నగా గొనుక్కుంటూ ఇంకేమీ చేయలేక సరే అని చెప్పి ఇద్దరు కూడా స్టేజ్ ఎక్కుతారు. దంచవే మేనత్త కూతురా ఒట్లు దంచవే నా గుండె దడదడ అనే పాట బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంటే ఇదేం పాటరా అని అంటారు పద్మావతి గారు. ఆవిడికి సరిగ్గా రాకపోయినా తాతగారు సరదాగా చిన్న చిన్నగా మూమెంట్స్ ఇస్తూ ఆవిడ్ని అటు ఇటు తిప్పుతూ 2 స్టెప్పులు వేయించేస్తారు. ఆ తర్వాత భాస్కర్ గారు, పార్వతి గారు చిరంజీవి గారి సాంగ్ పెడతారు. అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ అనే పాటకి వాళ్ళిద్దరూ వాళ్ళ స్టైల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి వచ్చేస్తారు. ఆ తర్వాత కాంతం కృష్ణమూర్తి గారిని పిలుస్తారు. వాళ్ళు స్టేజ్ ఎక్కేసరికి వాళ్ళ కోసం సెట్ చేసిన సాంగ్ ఆన్ అవుతుంది. ఎదురింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు, ఇరుగింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు అనే పాటకి కృష్ణమూర్తి గారు జగత్బాబు గారిలా సైలెంట్గా ఒకవైపు నుంచుంటే ఆవిడ మెడలో ఉన్న గిల్ట్ నగలని చూపిస్తూ డ్యాన్స్ అదరగొట్టేస్తుంది కాంతం. మామూలుగానే కృష్ణమూర్తి గారు అమాయకంగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు సాంగ్లో భాగంగా ఇంకా అమాయకంగా యాక్ట్ చేసేసరికి చాలా బాగుంటుంది అతని ఎక్స్ప్రెషన్స్. కాంతం డ్యాన్స్ కింద నుంచి చూస్తున్న వాళ్ళందరికీ భలే నవ్వు తెప్పిస్తుంది. ముసిముసిగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు. తర్వాత చైతు వాళ్ళ పేరెంట్స్ రాను రానంటున్నా బలవంతంగా తీసుకొచ్చి జస్ట్ సాల్సా మ్యూజిక్ పెట్టి 2 స్టెప్పులు వేయించేస్తారు. అంతకు మించి వాళ్ళు వేయలేమని గొడవ చేయడంతో ఇప్పుడు సింగిల్ పెర్ఫార్మెన్స్ మన ప్రసాద్ గారితో మొదలుపెట్టి చేద్దాం అని ఐషు అంటూ ప్రసాద్ కోసం సాంగ్ ప్లే చేస్తుంది. సాయిధరం తేజ్ సాంగ్ నో పెళ్ళి అని సాంగ్కి డ్యాన్స్ చేస్తాడు ప్రసాద్. ఇప్పుడు చైతు నువ్వు రావాలని ప్రసాద్ అంటాడు. అప్పటికి ఇద్దరికి కొంచెం మాటలు పరిచయం ఏర్పడడంతో నో నాకు డ్యాన్స్ రాదు అసలు అని కొంచెం తడబడుతూ అంటున్నా మీ బెస్ట్ ఫ్రెండ్ అమ్ము పెళ్ళిలో నువ్వు డ్యాన్స్ చేయకపోతే ఎలా అని అంటూ తన చేయి పట్టుకుని స్టేజ్ మీదకు తీసుకొచ్చేస్తాడు ప్రసాద్. నిజంగా అమ్ము సంతోషం కోసం తను ఎంత కోరుకున్నాడో చైతుకు తెలుసు. ఇప్పుడు తన సంతోషం కోసం ఒక డ్యాన్స్ వేయాలనిపించింది. అతనికి రాకపోయినా సరే కాబట్టి రెడీ అవుతాడు అమ్ము కోసం. వద్దురా సోదరా పెళ్ళంటే నూరే వెళ్ళమంటారా అని సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంటే చిరుకోపంగా చూస్తాడు. ఈ పాట ఏంటన్నట్లు. ఏం కాదు మనలాంటి బ్యాక్స్టర్స్ లాంటి సాంగ్స్నే వేయాలి కానీ స్టార్ట్ అనేసరికి ఆ మూవీలో నాగార్జున హ్యాండ్స్ 2 తిప్పుతూ స్టార్ట్ చేస్తాడు. కాసేపటికి అతను కూడా లిరిక్స్ పడుతూ చక్కగా డ్యాన్స్ చేసి వస్తాడు. నెక్స్ట్ కృష్ణ రావాలనేసరికి నేనైతే సింగిల్గా చేయలేను బ్రో నాకు పార్ట్నర్ కావాలని అంటాడు సుప్రజ వైపే చూస్తూ. అతని చూపు ఎక్కడుందో గ్రహించిన విశాల్ నవ్వుకుంటాడు మనసులోనే. బిడ్డ బాగానే కనెక్ట్ అయినట్టున్నాడే అనుకుంటూ. ఓకే బ్రో ఇక్కడ కేవలం సరదాగానే కాబట్టి నీ ఇష్టం నువ్వెవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ సరదాగా డ్యాన్స్ వేయడానికి ఏముందని ప్రసాద్ అనేసరికి సుప్రజ దగ్గరికి వెళ్ళి షెల్ వి డ్యాన్స్ విత్ మీ అని చేయి చాపుతాడు కృష్ణ. పక్కనే ఉన్న కాంతం వీడేంటి దీంతో డ్యాన్స్ చేస్తానంటున్నాడు అని అనుకుంటుంది మనసులోనే. అంతమందిలో అతను అలా అడిగేసరికి కొంచెం కోపం వచ్చినా అతని మీద అప్పటికే ఇష్టం ఏర్పడటంతో ఆ కోపాన్ని ఇష్టం డామినేట్ చేస్తుంది. నిజానికి తనకు కూడా అలా చేయాలని కోరికగా ఉంది కాబట్టి ఓకే అని అంటూ అతని చేతిలో చేయగలుగుతుంది. ఓరకంట సుప్రజ ఫీలింగ్స్ని కనిపెడుతున్న విషయాలు చిన్నగా నవ్వుకుంటాడు. వాళ్ళిద్దరు బాండింగ్ బలపడుతున్నందుకు. వాళ్ళిద్దరి కోసం ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది అనే సాంగ్ బావగారు బాగున్నారా మూవీలో ప్లే అవుతుంటే ఇద్దరు కూడా చక్కగా ఒకరికొకరు దగ్గరతనంగా ఫీల్ అవుతూ డ్యాన్స్ చేస్తారు. స్టార్టింగ్లో అంతమందిలో వేయడం వల్లనో లేకపోతే కృష్ణతో చనువుగా ఉండడం వల్లనో కొంచెం సుప్రజ తడబడినా రాను రాను స్టెప్పులు లీనమైపోయి ఏమాత్రం తగ్గకుండా చేస్తుంది. ఇప్పుడు యాంకర్గా బాధ్యతలు చేపట్టిన ఐషు గారు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. మీకు ఎలా కావాలండి సోలో పెర్ఫార్మెన్సా పార్ట్నర్ పెర్ఫార్మెన్సా అని అడుగుతాడు ప్రసాద్ ఐషుని. సోలో పెర్ఫార్మెన్స్ నాకు పార్ట్నర్ లేరు నవ్వుతూ చెప్పి తన సాంగ్ తనే సెలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి రెడీ అవుతుంది. విశాల్ ది ఎనిమీ మూవీలో టమ్ టమ్ సాంగ్కి సింగిల్ పెర్ఫార్మెన్స్ బీభత్సంగా పిచ్చెక్కిస్తుంది చాలా మాస్ స్టెప్పులతో. ఇప్పటి వరకు జరిగిన డ్యాన్స్లన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇంకో ఎత్తు. మరి చూడటానికి మీ అందరు సిద్ధమేనా? అంతేకాకుండా మనందరిలా కాకుండా ఫస్ట్ హీరోతో ఒక సాంగ్ సోలోగా హీరోయిన్తో ఒక సాంగ్ సోలోగా వేయించి తర్వాత జాయింట్ సాంగ్ వేస్తారన్నమాట. ఆ మాత్రం పెర్ఫార్మెన్స్ చేయకపోతే వాళ్ళకి స్పెషల్ ఏముంటుంది చెప్పండి అని అడుగుతుంది. ఆగండి మేము రాకుండా మా హీరోయిన్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తే ఎలా అని అంటూ అక్కడికి వస్తారు కొంతమంది. కథ ఇంకా ఉంది. మరి ఈరోజు జరిగిన విశాల్ అమృత ఈ సంగీత్ ఫంక్షన్ మీకు ఎలా అనిపించింది? మరి అమృత తన జీవితంలో పొందలేని సంతోషాలన్నీ కూడా విశాల్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాడు. ఒక పక్క చైతు ఐషుని ప్రేమిస్తున్న విషయం చెప్తాడా? కృష్ణని సుప్రజ ఇష్టపడుతున్న విషయం అతనికి చెప్తుందా? తర్వాత
ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.